అనగనగా రుద్రాపురం అనే గ్రామంలో రఘు, అతని భార్య శాంతి నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా శాంతి, ఆమె భర్త రఘు ఇద్దరూ కలిసి శాంతి పుట్టింటికి వెళ్తారు. ఏమ్మా, ఎలా ఉన్నారు? రండి రండి, లోపలికి పదండి అంటుంది శాంతి తల్లి రాధా. హా, బాగానే ఉన్నామమ్మా అంటూ రఘు, శాంతి ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. అక్కడ శాంతి అమ్మగారు అయిన రాధ వాళ్ళ ఇద్దరికి చక్కటి అరటి భోజనం ఏర్పాటు చేస్తుంది. భోజనంలో ప్రత్యేక పాయసాన్ని చేస్తుంది రాధ. అల్లుడు గారు, భోజనాలు ఎలా ఉన్నాయి అని అడుగుతుంది రాధ. చాలా బాగున్నాయి అత్తయ్య గారు, మా అమ్మ చేతి వంటని గుర్తు చేశారు అని అంటాడు రఘు. అమ్మాయి శాంతి, తొందరగా వంటలు నేర్చుకో, ఇంకెన్నాళ్ళని హోటల్ భోజనాలు చేస్తారు అంటుంది రాధ. నేర్చుకుంటానులే అమ్మా అంటుంది శాంతి. అత్తగారు చేసిన పాయసం తిన్న రఘు ఆ పాయసం రుచికి ముక్తుడయ్యాడు. మరుసటి రోజు రఘు, శాంతి ఇద్దరూ తిరిగి వారి ఇంటికి బయలుదేరుతారు. అమ్మ, ఇక మేం వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్త అని శాంతి తల్లికి జాగ్రత్తలు చెప్తుంది. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి అంటుంది రాధ. ఇంటికి వచ్చిన తర్వాత రోజు రఘు తన అత్తగారు చేసిన పాయసాన్ని గుర్తు చేసుకుని శాంతితో ఇలా అంటాడు. శాంతి, మొన్న అత్తగారు చేసిన పాయసం చాలా బాగుంది కదూ, నువ్వు కూడా ఈరోజు పాయసం చేసి పెట్టకూడదు అని అంటాడు రఘు. అలాగేనండి, మీరు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేలోపు చక్కటి పాయసం వండి పెడతాను అని చెప్తుంది శాంతి. అలా రఘు ఆఫీస్కి బయలుదేరుతాడు. శాంతి తన భర్త కోసం పాయసం చేయాలనుకుంటుంది. కానీ తనకు వంట రాకపోవడంతో పక్కింటి చిత్రను వంటకం ఎలా చేయాలో అడగడానికి వెళ్తుంది శాంతి. ఇంటి బయట కూర్చొని దిక్కులు చూస్తున్న చిత్రం శాంతి రావడం చూసి, ఏమిటి శాంతి, ఇలా వచ్చావు అంటుంది. ఏమీ లేదు వదిన, కొంచెం పాయసం ఎలా చేయాలో చెప్పండి అని అడుగుతుంది శాంతి. శాంతి అంటే అస్సలు గిట్టని చిత్ర మనసులో ఇలా అనుకుంటుంది. పాయసం చేస్తావా? ఆ పాయసం తిన్నవారు పళ్ళాన్ని నీ మొహంపై విసిరేలా చేస్తాను. అప్పుడు చిత్ర శాంతితో ఇలా అంటుంది. ఏమీ లే శాంతి, మీ ఆయన బట్టలను చిన్నవిగా కోసి బెల్లం పానకంలో వేసి కొద్దిసేపు ఉడకబెట్టు, అప్పుడు చక్కటి పాయసం తయారవుతుంది. అలాగే వదిన అని చెప్పి శాంతి ఇంటికి వెళ్తుంది. శాంతి వెళ్ళడం చూస్తున్న చిత్ర మనసులో ముసిముసిగా నవ్వుకుంటుంది. ఇంటికి వచ్చిన చిత్ర పాయసం చేస్తూ తనలో తానే ఇలా అనుకుంటుంది. ఈరోజు నేను చేస్తున్న పాయసం తిని మా ఆయన రోజు ఇదే చేయమంటారేమో అని మురిసిపోతుంది శాంతి. సాయంకాలం ఇంటికి తిరిగి వస్తాడు రఘు. శాంతి, పాయసం చేసావా అని అడుగుతాడు రఘు. హా, చేశానండి అని పళ్ళెంలో పాయసాన్ని వేసి తీసుకొస్తుంది శాంతి. అది తింటూ ఉండగా రుచి ఏదో తేడాగా అనిపిస్తుంది రఘుకు. ఏమిటి శాంతి, పాయసం చేయమంటే నువ్వు ఏం వంటకం చేసావు? దాంతో శాంతి ఇలా అంటుంది. పక్కింటి చిత్రగారు చెప్పిన విధంగా పాయసం చేశానండి ఏడ్చావు, ఆవిడేం చెప్పిందో నువ్వు ఏం చేసావో అని కోపంగా పళ్ళాన్ని పక్కకు పెట్టి వెళ్ళిపోతాడు రఘు. శాంతి దిగులుగా తన తల్లికి ఫోన్ చేసి, అమ్మ, మొన్న నువ్వు చేసిన పాయసం ఇలాగేనా చేసేది అని తను పాయసాన్ని చేసిన విధానాన్ని చెప్తుంది. ఓసిన మొద్దు కూతురా, పాయసం చేయాలంటే నాకు ఫోన్ చేసి అడగచ్చుగా, ఎవరో చెప్పింది విని గుడ్డ ముక్కలతో వంట చేసావా అంటూ చివాట్లు పెడుతుంది శాంతి తల్లి. అప్పటినుంచి పక్కింటి చిత్రగారిని వంట సలహాలు అడిగేది కాదు శాంతి. తొందరగానే వంటలు నేర్చుకొని తన భర్తకు రుచికరమైన వంటలు చేసి పెడుతూ ఉంటుంది శాంతి. ఇదండి భార్య చేసిన వింత పాయసం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి.